దుబాయ్లో కార్ ఇచ్చారు ఫ్రెండ్స్. కార్ ఇచ్చారు కానీ కార్ పెట్టుకోవడానికి 6 అడుగులు జాగా ఇవ్వలేరు ఫ్రెండ్స్. ఇదే నాకు ఇచ్చిన కారు. ఇది MG5. మొన్నే కొన్నాం ఫ్రెండ్స్, కొత్తది. ఇలా రోడ్ల పక్కన ఎక్కడంటే అక్కడ పెట్టుకోవాలి ఆర్టీఏ పార్కింగ్లో. 6 నెలల కింద గంటకి ₹2 ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడు గంటకి 6 ధరంలు అయింది ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇచ్చిన చాబీని అన్లాక్ చేసి డోర్ తీసి లోపల చూసుకుంటే ఈ లుక్ అవుతుంది. కార్ అంతా చెత్తగా ఉందని కార్ లోపల నేను తీయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మా కారే క్యారవాన్ లాగా అన్నమాట. ప్రతి కారు ఉన్న వ్యక్తి తన కార్ని క్యారవాన్ లెక్క ఫీల్ అయిపోయి ఉన్న సామాన్లు అన్నీ ఇంట్లోనే పెట్టుకుంటాను అనమాట. సో ఇంత పెద్ద స్క్రీన్ ఇచ్చాడు, నా స్క్రీన్ ఏం లాభం లేదు ఫ్రెండ్స్. దుబాయ్లో ఉన్న ఎవరైనా ఇది ఏ ఏరియా, ఇది ఏ మెట్రో స్టేషనో మీకు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్. అలా వెళ్తూ ఉండగా సడన్గా ఇండికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. కబుక్కుమని భయపడిపోయాను. ఏంటా అని చూస్తే లో ఫ్యూయల్ ఇండికేషన్ అయితే వచ్చింది. లెంకి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. దుబాయ్లో ఉన్న అందం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే ఫ్రెండ్స్. ఇలాంటి కట్టడాలు కట్టి ఏ షేప్లో ఉన్నాయో తెలియదు, ఏ రంగులో ఉన్నాయో తెలియదు. ఒకటే లేపుడు బిల్డింగ్స్, మొత్తం ఎత్తైన బిల్డింగ్లు కట్టి అందరు టూరిస్టులను ఆకట్టుకుంటుంది ఫ్రెండ్స్. అలా ముందుకు సాగుతూ ఉండగా పెట్రోల్ బంక్ అయితే రానే వచ్చింది. కాబట్టి పెట్రోల్ బంక్లో ఎంటర్ అయ్యి మనకు ఈ బండికి లెఫ్ట్ సైడ్లో పెట్టారు ఫ్రెండ్స్ పెట్రోల్ పోసుకునే ఆప్షన్. సో మనకు లెఫ్ట్ సైడ్లో అని పెట్టుకొని అన్న ఫుల్ ట్యాంక్ స్పెషల్ కొట్టన్నా అని చెప్పగానే అన్న ఫుల్ ట్యాంక్ అయితే కొట్టేశాడు. నాకు ఇప్పుడు ఫుల్ ట్యాంక్కి 115 ధరమ్స్ అయింది ఫ్రెండ్స్. 115 ధరమ్స్కి 45 లీటర్లు వచ్చింది ఫ్రెండ్స్. అంటే 2.58 దిరమ్స్కి 1 లీటర్, అంటే ₹60కి 1 లీటర్. సో మొత్తం 115 ధరమ్స్ అంటే ₹2,817 అయ్యాయి ఫ్రెండ్స్. పెట్రోల్ పోసిన అన్నకు ఒక థ్యాంక్స్ చెప్పుకొని అక్కడ నుంచి బండి చాలు వేసుకొని చక్కగా స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోలో ఉంది. నెక్స్ట్ వీడియో కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత అప్డేట్స్ త్వరగా వస్తాయి.